హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధిక. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ ఆర్ సూప్ అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. 1.5 kg చికెన్ తీసుకుంటున్నానండి. నేను దీనికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పీసెస్కి అంతా కారం పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 10 minutes ఇలానే పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. దీనికి కావాల్సినవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కొత్తిమీర. తర్వాత మసాలా కావాలి కదండి. మసాలాకు కావాల్సినవి ఆనియన్స్, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, విలాచి, చెక్క, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు. వీటినంతా మిక్సీ పట్టుకోవాలి. ఇగో ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా చేసుకోవాలండి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ తీసుకొని అందులో 1.5 kgకి సరిపడా చికెన్కి ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కాక మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ చికెన్. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి ఇలా వేగిన తరువాత ఇవి పచ్చివాసన పోయేదాకా వేగాలండి మంచిగా. ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం అంతా ఇందులో మిక్స్ అయ్యేదాకా వేయించాలండి. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలండి. టమాటా వేసిన తర్వాత అస్సలు కదపకూడదు. ఇలా ఓపెన్ చేసి చూస్తే టమాటా ముక్కలు మెత్తగా ఉంటాయి. తర్వాత అందులో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చికెన్ సూపర్ గ్రేవీ. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో. చూడండి ఇలా అయిందో. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఒక 5 minutes పాటు మూత పెట్టుకొని చూడాలి. మళ్ళీ కలుపుకోవాలండి. గుమగుమలాడే చికెన్ మంచి స్మెల్ వస్తుందండి. మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీ. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. అడుగు అనేది అంటుకోవాలండి. అడుగు అనేది అంటుకుంటే చికెన్ మంచిగా ఫ్రై అయినట్టు. చూడండి ఇప్పుడు అడుగు అనేది ఇట్లా వచ్చేసిందండి. దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనం ఇందులో ఇంకా వాటర్ వేసుకోవాలి గ్రేవీకి సరిపడా.
ఇలా మంచిగా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఎక్కువ పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఒక పావుగంట సేపు మూత పెట్టుకొని గ్రేవీ అంతా చిక్కబడేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఇందులో పచ్చి ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కనుక ఇది ట్రై చేసినట్లయితే ఇంకా అసలు వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. రాధిక అండ్ ఐడియాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.